ఎన్నాళ్లకి మళ్ళీ సింధు ఉన్న ఇంట్లో అడుగు పెడుతున్నానో ఈ ఇంట్లో ఉన్న మనశ్శాంతి భస్మమైపోవాలి. నమస్కారం అండి. నీ గురించి ఒక విషయం ఆ శివయ్యే నా నోట పలికించాలనుకుంటున్నాడు తల్లి. ఏంటి స్వామి ఆ విషయం? నీ దగ్గర అంతులేని డబ్బుంది. ఆ డబ్బుని ఇవ్వాల్సిన వాళ్ళకి ఎలా ఇవ్వాలో నీకు అర్థం కావడం లేదు కదూ. నేను సింధుకి మించిన మహానటుణ్ణి. నిజం రాబట్టకుండా బయటికి వెళ్ళేదే లేదు. ఓ పనేదో త్వరగా చెయ్యి మావయ్య. మనసంతా నువ్వే రాత్రి 8 గంటల 30 నిమిషాలకు నీ ఈటీవీలో.